డే 5 ఆఫ్ బల్కింగ్. ఈ రోజు వర్కౌట్ ఆర్మ్స్ డే. ఫస్ట్ వర్కౌట్ స్ట్రైట్ బర్ ట్రైసెప్ పుష్ డౌన్. లైట్ గా బెండ్ అయ్యి షోల్డర్స్ లాక్ చేసి రిస్ట్ బెండ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా చేస్తే మంచి ట్రైసెప్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్. షోల్డర్స్ లాక్ చేసి ఫామ్ మెయింటైన్ చేస్తే ప్రతి రెప్లో మజా వస్తుంది. 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ స్కల్ క్రషర్స్. నాలాంటి బిగినర్స్ ఎవరైనా ఉంటే లైట్ వెయిట్ తో పర్ఫెక్ట్ ఫామ్ లో చేయండి, లేదంటే నెత్తి బగలు కొట్టుకుంటారు. ఈ వర్కౌట్ కూడా 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ కేబుల్ రోప్ ట్రైసెప్ పుష్ డౌన్. లైట్ వెయిట్ తో పర్ఫెక్ట్ ఫామ్ మెయింటైన్ చేస్తే మంచి ట్రైసెప్ షేప్ డెవలప్ చేసుకుంటాం. ఈ వర్కౌట్ కూడా 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ సీటెడ్ డంబుల్ బైసెప్ కర్ల్స్. బైసెప్స్ కి మంచి పంపింగ్ ఇస్తుంది. 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ కేబుల్ బైసెప్ కర్ల్స్. బాడీ మూవ్మెంట్ ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్ ఫామ్ లో మెయింటైన్ చేయాలి. సో 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ ప్రెషర్ కర్ల్స్. 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వర్కౌట్ డంబుల్ కాన్సంట్రేషన్ కర్ల్స్. ఎల్బోని కరెక్ట్ పొజిషన్ లో పెట్టి స్క్వీజ్ చేయాలి. బోత్ ఆర్మ్స్ కి 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ లాస్ట్లీ 4 arm వర్కౌట్ 3 sets ఆఫ్ 15 reps అయితే కంప్లీట్ చేసుకున్నా. ఫైనల్ గా ఇంటికి వచ్చి ప్రోటీన్ షేక్ అయితే వేసా. ఫాలో ఫర్ మోర్.